ఏమండి ఏమండి ఫోన్ మర్చిపోయారు. ఓ చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు. ఒక్క నిమిషం. ఇదిగండి. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం. నిజంగా నాకు మీ హానెస్టీ చాలా బాగా నచ్చింది. సంతోషంగా ఈ డబ్బులు తీసుకోండి. వద్దండి. ఎందుకు? వద్దండి, నా నిజాయితీకి ఇలా డబ్బుతో వెలకట్టకండి. సరే, చాలా థ్యాంక్స్ అండి. అన్నయ్య, నాకు అర్జెంటుగా 5,000 ఇవ్వు. ఎందుకమ్మా? నేను షాపింగ్ వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి. మొన్నే కదా తీసుకున్నావు. అవి నాకు నచ్చలా, నేను మళ్ళీ కొనుక్కుంటా. 5,000 ఇవ్వు. ఇదిగో. నాకొద్దు 1000 రూపాయలు, 5,000 ఇవ్వు. ఇదిగో వ్యాపారం డబ్బులు మొత్తం నీకే ఇచ్చేసా, ఇంక లేవు నా కాడ. ఇలా గట్టిగా అడిగితే గానీ ఇవ్వవు కదా నువ్వు. అమ్మా, ఒక నిమిషం ఆగు. ఏంటండి? అసలు చదువుకున్నావా? నీకు డబ్బుల విలువ తెలుసా అసలు? అవన్నీ మీకెందుకు? నాకెందుకు కాదమ్మా, అసలు ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తాయో తెలుసా? ఒక్కసారి మీ అన్న ఎంత కష్టపడుతున్నాడో ఒక్కసారి చూడటు. అన్న ఎంత సెట్? 100 రూపాయలమ్మా. 100 ఏంటి? 50గా? 50కి రాదమ్మా. 50కి ఇస్తే లేకపోతే వెళ్ళిపోతాం. అన్న, ఈ వంకాయ బొమ్మలు ఎంత? ఇదిగో 400 ఇవ్వు. మా దగ్గర 200 ఉన్నాయి, 200 తీసుకో. రే 400 రా, 200 ఇచ్చిపోతారేంట్రా? రే చూసావా అమ్మా, ఇలాగ కస్టమర్స్ ఎంతమంది కొనేవాళ్ళు ఉంటారు, కొనని వాళ్ళు ఎంతమంది ఉంటారు. నువ్వేమో ఈజీగా తన దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నావు. తను మాత్రం ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తాయో ఆలోచించి ఒకసారి. చాలా థ్యాంక్స్ అండి. అన్నయ్య, నాకు ఈ డబ్బులు వద్దు. ఎందుకురా? వద్దు, తీసుకో. నేను కూడా ఈ రోజు నుండి నీకు సహాయం చేస్తా. ఏం కావాలి తల్లి? $200 తీసుకో. ఇంకా అన్నయ్య,